పంచభూతలింగాలు ఎక్కడున్నాయో వాటి యొక్క విశిష్టత గురించి మీకు తెలుసా? పృథ్వీలింగం, ఆకాశలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, వీటిని పంచభూతలింగాలు అంటారు. మొదటిది పృథ్వీలింగం. ఇది మట్టి లింగం. ఇక్కడ మహాదేవుడు ఏకాంబరేశ్వరుడిగా ఉద్భవించాడు. ఇది కంచిలో ఉంది. ఈ శివలింగాన్ని పార్వతీదేవి ప్రతిష్ఠించింది. ఇక్కడ అమ్మవారిని కామాక్షీదేవి అంటారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది ఒకటి. రెండవది ఆకాశలింగం. తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉంది. ఆకాశలింగం దర్శనం రహస్యమైన ఆకాశం వలి శూన్యంగా కనిపిస్తుంది. ఇక్కడ లింగ దర్శనం ఉండదు. అందుకే చిదంబర రహస్యం అని పేరొచ్చింది. ఇక్కడ నటరాజస్వామి, శివకామి సుందరీదేవి అమ్మవారు మాత్రమే ఉంటారు. మూడవది జలలింగం. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉండడం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచినాపల్లి సమీపంలో గల జంబుకేశ్వర క్షేత్రంలో ఉంది. ఇక్కడ స్వామివారు జంబుకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం మహాదేవుడు ఇక్కడ జంబుకా వృక్షం కింద తపస్సు చేసినందుకే శివుడికి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. నాలుగవది అగ్నిలింగం. తమిళనాడులోని అరుణాచలంలో తిరువర్ణమాలయ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు. అరుణాచల శిఖరంపై ఒక అగ్నిలింగం ఉద్భవించి తేజోలింగమైనది. ఆయన పేరే అరుణాచలేశ్వరుడు. ఐదవది వాయులింగం. ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోనే శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగంగా ఉద్భవించాడు. సాలెపురుగు, పాము, ఏనుగకి మోక్షం కల్పించి తనలో కలుపుకున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. ఇక్కడ శివుడిని శ్రీకాళహస్తీశ్వరుడు అని, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ అంటారు. మరొక అద్భుతమైన కథతో త్వరలో కలుస్తాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి ఉండండి.